నిర్వాహకురాలు మానస చెప్పినట్లు సమయభావం వల్ల 6 పేజీల్లో నేను ఏం కన్వే చేయలేకపోవచ్చు. కాకపోతే కొంత నేపథ్యం ఏంటి అంటే, ఈ కథ రాసేప్పుడు బ్రేకప్ స్టోరీస్ సంకలనంలో భాగంగా వచ్చింది. స్నేహితులందరూ కలిసి అన్వీక్షికి పబ్లిషర్స్ వేసిన మానస, కరుణ, నేను ఇంకా చాలామంది స్నేహితులు కలిసి రాసిన సంకలనంలోది ఇది. నువ్వు వెళ్ళిపోయాక సంకలనం. అయితే నేపథ్యం వాళ్ళు ఇచ్చారు, బ్రేకప్ అనే కథాంశం మీద రాయాలి అని. బట్ దాని గురించి చాలా నేనే చివరిగా ఇచ్చినట్లున్నాను. నాకు రాయడంలో చాలా బద్ధకస్తురాలిని నేను. మనసులో చాలా అనిపిస్తాయి థాట్స్, అవన్నీ పేపర్ మీద పెట్టాలంటే చాలా అసంపూర్తిగా రాసిన కథలు చాలా ఉన్నాయి. అలా చాలా కాలం తీసుకున్నాను నేను ఈ కథ రాయడానికి. బట్ నా మనసులో మెదిలిన ఆలోచనలు ఏమిటి అంటే, ప్రేమరాహిత్యం, స్త్రీలని వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు, లవర్స్గా ఉన్నప్పుడు, భార్యలు అయినప్పుడు, అమ్మలుగా ఉన్నప్పుడు చాలా మందిని చూసి 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 రాత్రుళ్ళు ఎదురు చూస్తూ, ఉదయాలు ఎదురు చూస్తూ ఎంతో మందిని ఆడవాళ్ళని చూసిన తర్వాత మగవాళ్ళకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం, 2-3 లవర్స్ ఉండడం, 3-4 భార్యలు ఉండడం, అది ఎంత సహజంగా ప్రశాంతంగా దాని గురించిన ప్రశ్నలు ఏవి రావు. ఆడవాళ్ళకే సంబంధించి ఒకవేళ పొరపాటున ఉండడం జరగడం, లేకపోతే ఉండి బయటికి తెలియడమో, తెలియకుండా కూడా వాళ్ళు నేను చాలా చిన్న కథ కాబట్టి నేను నేపథ్యం ఇవ్వలేదు అని అంటే ఇంకా నేను సమాధానం చెప్పలేదు. లేదు నేను ఇది చెప్పకపోతే ఆ కథ పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే చాలా మధ్యలో ఇంటరప్ట్ చేసావు మానస. సరే, నాకు మాట్లాడే అలవాటు ఎక్కువ లేదు కానీ సరే, విషయం ఏమిటి అంటే అది ప్రేమరాహిత్యం. ఆడవాళ్ళని చూసి 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 ఆడవాళ్ళ జీవితంలో ఆ ప్రేమ కోసం ఎదురు చూపులు మోస్ట్లీ చాలా సినిమాల్లో, కథల్లో చాలా చీప్గా, చాలా తేలిగ్గా తీసిపారేసి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాని 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ ఏ బంధంలో అయినా కూడా ఆ గాఢత పోతుంది. ఒకళ్ళు జీవితం మీద ఒకళ్ళు వర్క్ చేసుకుని ఆ ఎఫర్ట్ పెడితే తప్పించి ప్రేమ అనేది సస్టైన్ అవ్వని విషయం. సరే, ప్రేమ ఏంటి అనే చర్చ తర్వాత, బట్ మొత్తానికి ఈ ఆడవాళ్ళ ప్రేమరాహిత్యంలోంచి పలికిన కథ ఇది. కథ పేరు మృగతృష్ణ. నాతో ఉండిపోతావా తెల్లవారే వరకే, కానీ సుదీర్ఘమైన రాత్రి ఇది. క్షితిజం మీద వెలుగుపరుచుకునే వరకు రా ఇలా, ఇంకా ఇంకా దగ్గరగా కౌగిలించుకో. నువ్వు నేను నశించి మనని కాల్చే ఈ దగ్ధ మానస శాంతిలోకి ఇద్దరం భగ్నమవుదాం. ఇలా రా, ఎంత గాఢ ప్రణయం మనది, అందుకేనా అంత త్వరగా ముగిసిపోయింది. తడియారని పెదవుల ముద్దులు, నాదని ఏదీ మిగలక నన్ను నీకిచ్చేసుకోవడం గుర్తే ఇంకా. ఆ చిన్న గది, నీ ఉనికి, కిటికీలోంచి పడే ఎండ, పొద్దుటి కాఫీ, నిర్లక్ష్యంగా దాటిపోయిన నిర్వ్యాపక మధ్యాహ్నాలు, ఈ ఆలాపనల్లోనే ఎంతకాలం గడిచిపోతోందో కదా. స్మిత, డేవిడ్. ఇసుక మీద పేర్లు రాసి చెరిపేశాను. మన మాటలు గుర్తొస్తాయి ఈ నది దగ్గరగా వచ్చినప్పుడంతా. ఏం చేస్తున్నావు డేవిడ్, ఎప్పుడైనా గుర్తొస్తానా అని అడిగితే అదే పాత సమాధానం ఇస్తావు. నిన్ను పరిచిపోవడం అంటూ ఉంటుందా అని. ఎందుకు, ఎక్కడ, ఏ జ్ఞాపకమూ లేదు. ఎలా విడిపోయామో, కలిసి ఉన్నామా ఎప్పుడైనా? కలిసి ఉండే స్థితే సాధ్యపడని సందర్భాల్లో కదా డేవిడ్ మనం కలిసింది. ఎంత డేవిడ్, ఒక 2 నెలల వయసన్నా ఉందా మన మొదటి కలయికకి? నువ్వు ప్రేమలో నలిగిపోయి తనతో విడిపోయిన కొత్తలో కదూ మనం మొదట కలుసుకున్నది. ఒకే ఇంటిలో, ఓ గోడకి ఇవతల నేను, అవతల నువ్వు. అట్లా మనం ఓ కప్పు కింద ఉండగలిగే అదృష్టం ఎలా కలిగిందో నాకు అని మురిసిపోయేదాన్ని. మామూలుగా అంత డీప్గా మాట్లాడవు కదా, అప్పుడే చెప్పేయాలని ఎంత ఈగర్గా ఉండిందో నాకు. కానీ నువ్వు నీ బ్రేకప్ మూడులోకి వెళ్ళిపోయావు. అంత దిగులుతో ఉన్న నీకు నా ప్రేమనెలా చెప్పేది? తర్వాత ఎందుకు నువ్వు కొంత దూరంగా ఉండటమో మాట్లాడటమో చేసావో నాకు తెలియలేదు. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావు. టచ్లో ఉన్నా ఎందుకు నేను నీకు ప్రపోజ్ చేయలేకపోయానో అర్థం కాదు ఇప్పటికీ. మేబీ రిజెక్ట్ చేస్తావేమోననే భయం.
అది నేను తీసుకోలేనేమో అనిపించింది. ఫలితం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందని తెలిస్తే నిన్ను వదులుకునే ధైర్యం చేసేదాన్ని కాదు డేవిడ్. ఆ అమ్మాయి నేను చూస్తుండగానే కాదు నీకు ప్రపోజ్ చేసింది. మీరిద్దరూ నా ముందే తిరుగుతూ ఉండడం మొదట్లో నరకంగా ఉండేది. నా మనసు ముక్కలైపోయేంత బాధ అది. ఏమీ తెలియదుగా నా ప్రేమ గురించి నీకు. క్యాజువల్గానే మాట్లాడేవాడివి నువ్వు. ప్రేమ సంగతి తెలియకపోయినా నీ మీద నా ఇంట్రెస్ట్ నువ్వు సెన్స్ చేసినట్లే నాకు తెలిసేది నీ మాటల్లో, చూపుల్లో. మెల్లిగా అలవాటు చేసుకున్నా నీకు దూరంగా ఉండడం. నా ముందే మీ గురించి కథలు కథలుగా మాట్లాడుకునేవాళ్ళు. నా మనసు ఓ రకంగా మొద్దుబారిపోయింది. ఓ రకమైన ఇండిఫరెన్స్ నాకు అలవాటైపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమీ పెద్దగా ఆలోచించకుండా నన్ను ఇష్టపడి నాతో బతకడానికి సిద్ధంగా ఉన్న అతనితో వెళ్ళిపోయాను. బట్ ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ స్టిల్ సీక్రెట్లీ ఇన్ లవ్ విత్ యూ. ఎయిన్ పీపుల్ డూ దాట్ నవ్ అండ్ దెన్. ఇక ఏ గట్టుకి పోని పనులు మానేసి మామూలు తనాల బతుకుకి అలవాటు పడ్డ తర్వాత కాదు మనం మరోసారి కలుసుకున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జీవితం అవుతుందా? నేను డేవిడ్ అనుకోక మళ్ళా ఓ మలుపులు ఎదురుపడ్డాము. అప్పుడు మేము ఇంకెవరితోనో కలుసున్నామో విడిపోయామో కూడా అర్థం కాని సందిగ్ధ స్థితి. తనుండగానే నేను ఇంకో రిలేషన్షిప్లో ఉన్నట్లు విని నాకు కొంత దూరం జరిగానని చెప్పగానే నా కళ్ళు చెప్పిల్లాయి. ఓ మాట అడగకుండానే ఎలా అనేసుకున్నావు డేవిడ్? నువ్వు భయపడ్డావా నాలాగా? ఎంత పని చేశావు? ఇప్పుడు వగచి ఎలా తెచ్చుకుందాము కాలాన్ని వెనక్కి? భారమైన క్షణాలవి. ఇంకొక రోజు వీక్ ఆఫ్ ఏం తోచక టీవీ ముందు కూర్చొని ఛానల్ మారుస్తూ చూస్తుంటే దళపతి సినిమా వస్తుంది. ఒక ఛానల్లో మెట్లు దిగుతున్న శోభనకి ఎదురొస్తాడు రజనీకాంత్. వెనక మెట్ల పైన అరవింద్ స్వామి నించొని చూస్తుంటాడు. ఆ ఫ్రేమ్ దగ్గర మ్యూట్ చేశాను. సీన్ కట్ చేస్తే ఒక పిచ్చి ఇరుకి ఇంట్లో కిటికీ దగ్గర నించొని బయటికి చూస్తుంటుంది భానుప్రియ. నాకు పిచ్చి పట్టినట్లయింది. ఎ సింగిల్ మెటఫర్ కెన్ గివ్ బర్త్ టు లవ్ అంటారు. ఇంత డ్రామా చూశాక ఇక తమాయించుకోలేక ఫోన్ చేశాను. చెప్పు. ఊరికే చేశాను. ఆ ఊరికే చేశాలోనే తన మనసు దొరికిపోతుంది డేవిడ్కి. చిన్నగా నవ్వుకుంది స్మిత. రోజులు నెలలు ఒక్క మాటైనా పలకరించుడు. కలుద్దామనుకునే రాత్రికి మాత్రం క్షణం ఒక యుగం ఈ పిల్లాడికి. విరహపడ్డ రోజుల వ్యథలన్నీ తీరేది కలిసిన ఒక్క రాత్రిలోనే. తను కాదన్న ప్రతిసారి కొద్దిగా లోపల ఏదో ఖాళీ అయిపోయినట్లు, ఇప్పుడిక ఏకాంతి లేక చీకటి మిగిలినట్లు. ఇంకా ఎదురు చూడక్కర్లేదు. దేనికి పెద్ద ఆసక్తి మిగల్లేదు. నిన్ను తప్పించి లోకాన్ని చూస్తే ఏ అర్థమో కనిపించని మానసిక స్థితి భరించలేకే నీకోసము ఈ వెంపర్లాట. కానీ ఇప్పుడేది అవసరం లేని నిరామయ స్థితికి చేరుకుంది నా మనసు. ఎందుకు అర్థం కాదు స్మిత నీకు? నీ గొడవ నీదే కానీ నా గురించి పట్టించుకోవు. ఇది సూయిసైడల్. ఈ మాటలే లోపల మళ్ళీ మళ్ళీ వినపడుతున్నాయి. వెనక్కి చూసుకున్నప్పుడల్లా గతం నన్ను మాయకు అమ్మేసినట్లు ఆవహిస్తుంది. తల విదిల్చి చుట్టూ చూశాను. మనుషులంతా మామూలుగా ఎవరి పనుల్లో వాళ్ళు అంతా సవ్యంగానే కనిపించింది. తన ఒక్కదానికైనా ఈ బాధ, కాల్చేసే ఈ వేదన. అది 13వ రోజు. వస్తానన్న తను రాలేదు. వస్తాడో రాడో కూడా తెలియదు. తన నుంచి ఏ సందేశమూ లేదు. మునుపటిలా నీ జ్ఞాపకం అంత బాధ పెట్టడం లేదు. ఇద్దరం ఒకే ఊరిలో ఉంటున్నా నీ వీధికి ఇదివరకిట్లాగా రావాలని అనిపించదు. అనుకోకుండా ఎదురయ్యే సందర్భంలా మనమిక ఎదురు పడకపోవచ్చు. ఎప్పుడో అప్పుడు వస్తాడు. అదెప్పుడనేది తెలియక, తన నుంచి ఏ ఊసు రాక, తనెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కానరాక ఎంతటి వెతలవి. ప్రళయం తర్వాత ప్రశాంతతి అక్కడ శ్మశానంలో. తనది సహజపడడం కాదు, కానీ స్మిత వెళ్ళిపోవడం మాత్రం చాలా మామూలుగా జరిగిపోయింది. ఆమె ప్రేమికులు, ప్రియమైన వాళ్లంతా సిమెట్రీలో అక్కడక్కడ నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరి మనసులో ఒక్కో భావం. కొత్తగా అనిపించలేదు స్మిత తెలిసి ఉన్న వాళ్ళెవరికి. ఆమె అదివరకే కొన్ని 100 సార్లు మరణించింది. ఇప్పుడు భౌతికంగా వాళ్ల మధ్య లేదంతే. ఆమె ప్రేమికుడొకరు క్రౌడ్ నుంచి దూరంగా వెళ్లి నిలబడ్డాడు. బాధగా మూలిగింది అతని మనసు. ఇంకో ఫ్రెడ్ నేల మీద ఉంచిన ఆమెని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. వచ్చాడు చివరగా అతను డేవిడ్. గేట్ దగ్గర నిల్చుని సిగరెట్ వెలిగించి కాసేపు అక్కడే నిలబడ్డాడు. అతనికి బాధ, ఏడుపు లేని బ్లాంక్ స్టేట్లో ఉంది మనసు. స్మితను ఉంచిన చోటుకి కాస్త దూరంగా ఉన్నాడు. షీఈస్ లుకింగ్ పీస్ఫుల్. ఏడుపు మొహంతోనో, కోరిక నిండిన గొంతుతోనో, బతిమాలతోనో, తిడుతూనో, గొడవ పడుతూనో. సచ్ ఎ రెస్ట్లెస్ సోల్ షీ వాజ్. డేవిడ్ సిమెట్రీ బయటకు నడిచి వెళ్ళాడు.
గేట్ దగ్గర ఆగి వెనక్కి చూస్తూ నిలబడ్డాడు, ఎటుపోవాలో తెలియక. కళ్ళలోంచి దిగ్గున లేచాను. ఇంత సుదీర్ఘమైన కళ రాలేదెప్పుడు. ఏంటిది? చెమటలు పట్టి ఒళ్ళంతా వణుకుతోంది. లేచి బాటిల్ తీసుకుని నీళ్లు తాగి కర్టెన్స్ పక్కకి జరిపి చూస్తే ఎండపడ తగ్గిపోతా నీడలు కమ్మే చీకటి మెల్లగా గదిలోకి పాకింది. అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది, సందకాడ నిద్రపోవద్దే, పాడుకలలు వస్తాయి అని. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి టీ పెట్టుకొని వెళ్ళి మేడ మీద మామిడి చెట్టు కింద కూర్చొని టీ తాగుతూ ఉంటే కాస్త నెమ్మదైంది మనసు. అంత భయంకరమైన కళ. నిజంగా సమాధిలోంచి లేచినట్లు, మొహం మీద పడ్డ మట్టిని తుడుచుకున్నట్లు అనిపించింది. ఒళ్ళు జలధరించింది. ఏవో బాధలు అనుకున్న మాటలు సబ్కాన్షియస్లోకి పోయి కళల్లో ఇంత భయంగా బయటికి వస్తాయా? తల విదుల్చుకొని ఫోన్ తీసుకున్నాను చేతిలోకి. డేవిడ్, సారీ, మేబీ దిస్ ఇస్ ఇట్ స్మిత. ఐ కెన్ నో లాంగర్ ఎండ్యూర్ ఇట్. తిట్టుకుంటావా నన్ను? అసహ్యించుకుంటావా? భరించలేను అది. మళ్ళీ నేను కదపకుండా ఉండడానికే ట్రై చేస్తాను. బట్ యు నో ఐ వాజ్ ట్రూలీ ఇన్ లవ్ విత్ యూ, రైట్? ఫోన్ లాక్ చేసి బెంచ్ మీద పెట్టాను. నిజంగా మరణానికి దగ్గర స్థితి కాదా ఇది అనిపించింది. బ్రతికి ఉండటానికి మరణించటానికి మధ్య క్షితిజంలో నా ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది. Exactly.